ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. అదే వచ్చేసి లేపాక్షి. ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్లో ఉంటుంది లేపాక్షి. మనందరూ తెలుసు, చిన్నప్పుడు మనము సోషల్లో చదువుకున్నాం లేపాక్షి గురించి. ఆ ప్లేస్ నేను విజిట్ చేద్దాం అనుకుంటున్నాను వీకెండ్ కాబట్టి. ఇది బెంగళూరు నుంచి 2 hours డిస్టెన్స్ ఉంటుంది. ఈ లేపాక్షి టెంపుల్లో ఏంగా చూడాల్సిన ప్లేస్ ఏంది అంటే, మనకు సీతమ్మ తల్లి పాదం ఉంటుంది, ఒక పెద్ద పాదం ఉంటుంది. ఆ పాదం చూపిస్తాను. అలాగే హ్యాంగింగ్ పిల్లర్ అనమాట. సో అదేంటంటే పిల్లర్ మనకు కింద అతుక్కొని ఉండదంట, వేలాడుతూ ఉంటుంది. ఆ పిల్లర్ చూపిస్తాను. ఇంకోటి, మనకు ఆ పిల్లర్ ఒక పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ ని మనం కదిలిపించామనుకో ఆ గుడి మొత్తం కూడా కూలిపోతుందంట. అదొకటి చూపిస్తాను. అలాగే మనకు జటాయు తెలుసు కదా, మనకు రాముడు అప్పుడు అంటే రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్ళినప్పుడు జటాయు మనకు ఫైటింగ్ చేసిన జటాయు కింద పడిపోయిందంట. సో ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. అలాగే ఒక పెద్ద నంది, అంటే ఎంత పెద్దదంటే ఒక చాలా పెద్ద నంది ఉంటుంది. ఆ నంది కూడా చూపిస్తాను. ఆ నంది వచ్చేసి మనకు ఎక్కడ కూడా లేదు మనకు ఇంకా. సో అలాంటి పెద్ద నంది కూడా ఉంది. అలాగే ఇంకోటి, తన కొడుకులు అంటే అమ్మ ఆకలి అవుతుంది అని చెప్పగానే వాళ్ళ అమ్మ వెళ్ళేసి వంట చేసిన లోపలనే ఒక ఒక పెద్ద కొండకి మనకు ఒక నాగుపాము పెద్దది మనకు చెక్కారనమాట. అది కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూపిస్తాను. అలాగే వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. సో మీరు తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. Okay guys, so we are almost reaching Devanali now, outskirts of Bengaluru, and it's almost 11 o'clock now. All of us are hungry, so planning to stop at McDonald's in the next 10 minutes. See you at McDonald's. సో మాకు ఆకలి అవుతుందని చెప్పేసి కొంచెం తిందామని మెక్డొనాల్డ్కి వచ్చేసి బర్గర్ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇంకా. సో మా అన్నయ్య వెళ్ళేసి ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళేశాడు. ఇది మనకు ఈ బెంగళూరు హైవే నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి. సో లెఫ్ట్కి వెళ్తే మనకి ఇలా ఆర్చ్ కనిపిస్తుంది. అలాగే ఒక ఈగల్ మన జటాయు కూడా ఇట్లా కనిపిస్తుంది పెద్ద, ఇక్కడ నంది. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. సో లేపాక్షి విలేజ్లో కూడా ఎంటర్ అయిపోతున్నాం ఇంకా. సో వెల్కమ్ టు లేపాక్షి టెంపుల్. ఇంకా లోపలికి కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ముందుకెళ్దాం, చూద్దాం అన్ని ప్లేసెస్. మీరు కూడా చూడండి లాస్ట్ వరకు, వీడియోని స్కిప్ చేయకండి. ఓకే, లోపలికి కూడా వెళ్తున్నాం ఇంకా. ఇదే జటాయువు థీమ్ పార్క్. మీకు చెప్పాను కదా, మన రావణాసురుడు సీతను తీసుకెళ్తున్నప్పుడు జటాయు కింద పడిందని చెప్పేసి దీనికి ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు ఉంటుంది. సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సో రావణాసురుడు సీతను తీసుకెళ్తున్నప్పుడు ఆ జటాయు కింద పడుతుంది కదా ఆ ఫైటింగ్లో, ఆ ప్లేస్ ఇదే. అందుకే ఇంత పెద్ద జటాయుని పెట్టారు మనకు. చూడండి, ఈ లోపలికి రావడానికి మనకు 10 రూపీస్ టికెట్ ఉంటుంది. సో మనం ఇక్కడ పైకి రావడానికి కూడా అక్కడ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ వెళ్ళి కూడా మనం పైకి ఎక్కొచ్చు. ఇదే ప్లేస్ అన్నమాట. సో జటాయు కింద పడుతుంది కదా మనకప్పుడు, సో అది ఇదే ప్లేసు. సో ఇలా స్టెప్స్ ఎక్కి కూడా మనం పైకి వెళ్ళొచ్చు. సో పైకి వెళ్ళి కూడా కొన్ని ఫొటోస్ అనేది కూడా తీసుకోవచ్చు మనం, పైకి వెళ్ళాలనుకున్న వాళ్ళు. సో మనకు పక్షి మాత్రం కిందికించి చూడొచ్చు అనమాట మనం జటాయుని. మీకు ఆ సైడ్ వీడియో చూపించాను ఆడ నుంచి. ఇది బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్, ఇది పైకి ఎక్కడానికి. ఓకే, ఒకసారి పైకి వెళ్ళి మనం పైన మాట్లాడుకుందాం ఎలా ఉన్నాయని చెప్పేసి అని. సో మీకు చెప్పిన ప్లేసు ఇదే అన్నమాట, జటాయు గురించి. ఇంతకుముందు చెప్పాను కదా మీకు నేను, రాముడు రావణాసురుడు సీతను తీసుకెళ్ళినప్పుడు
వాళ్ళు ఫైటింగ్ అప్పుడు లైక్ ఆ పక్షి జటాయు పక్షి పడిపోయిన ప్లేస్ ఇదే అన్నమాట. సో, యాక్చువల్‌గా అప్పుడు పడిపోయింది కాబట్టి ఈ పేరు లేపాక్షి కూడా దాని వల్లనే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రాముడు పక్షి కింద పడింది కదా! లేపాక్షి, లేపాక్షి, లేపాక్షి అంటే ఆ పేరు కూడా అట్లనే వచ్చింది అంట. సో, అందుకనే ఈ ఊరు కూడా లేపాక్షి అని వచ్చింది. ఇదే ఆ ప్లేస్ ఇది. సో, చాలా బాగుంది. పెద్దగుందనమాట పక్షి గూడా. సో, పైకెళ్ళాం. పైకెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందని చెప్పేసని. కొన్ని స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కుకుంటా పైకెళ్తున్నాను. పైనకి ఎక్కాము. నాకైతే కింద చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. పైన ఒక చిన్న గుడి కూడా ఉంది. అక్కడికి వెళ్తున్నాం మేము. సరే గుడి ఏం కాదు, నార్మల్గానే ఉంది ఇది. లోపలైతే ఏం లేదు. ఇక్కడ కొన్ని ఫోటో తీసుకుంటున్నారు చాలా మంది. సో మా అన్నయ్య పాప కూడా ఫోటో తీద్దామని వచ్చారు. ఈ దగ్గర కూడానికి కూడా కొన్ని మనకు స్టెప్స్ ఇలా ఉండేది, బట్ దాన్ని క్లోజ్ చేశారు. చేరుకోవాలంటే కూడా మనకు ఈ ప్లేస్ ఉండేది, బట్ ఈ ప్లేస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ చేశారు. ఇంకా ఈ ఈ జటాయు కొండపైకి వస్తే మనకు లేపాక్షి టెంపుల్ కూడా కనిపిస్తుంది. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఎండ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ అంటే లాస్ట్ లో కొండపైన. సో జటాయు అయిపోయింది. నెక్స్ట్ మనము మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం ఇంకా లోపలికి. సో జటాయు ప్లేస్ నుంచి టెంపుల్కి ఒక 100 మీటర్సే ఉంటుంది. సో వెహికల్స్ ఉంటే లోపలికి వెళ్తాయి. సో వాకేబుల్ కూడా ఉంటుంది. ఏదో చాలా క్రౌడ్ ఉందనుకుంటా. ఇంకా కార్ పార్కింగ్ చేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ది. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందనేది. ఫస్ట్ నాకు తెలియదు లోపల కెమెరా అలా ఉందో లేదో. ఒక అలా ఉంటే మాత్రం మీకు అన్నీ చూపిస్తాను ఒకసారి. సో ఇదే మెయిన్ టెంపుల్. ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏందని చెప్పేసి. సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను ఇంకా నేను. సో ఇదే అనమాట మెయిన్ టెంపుల్ వచ్చేసి. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. మేమైతే కార్ పార్కింగ్ చేసాము. కార్ పార్కింగ్ చేసి అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికైతే వచ్చేసాము ఇంకా. ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. ఇక్కడ మనం గణేశుని దర్శనం చేసిన తర్వాతనే అక్కడ లింగాన్ని మనం దర్శనం చేసుకోవాలి. నెక్స్ట్ మనము సో ఈ నాగలింగం కూడా మీకు స్టోరీ చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ శిల్పిలు ఉంటారు కదా. సో శిల్పిలు ఇద్దరు ప్లస్ వాళ్ళ అమ్మతో ఉంటారు ఇక్కడ. సో వాళ్ళు శిల్పిలు ఉన్న ప్లేస్ ఇదే అన్నమాట. సో ఏంటంటే వాళ్ళకు ఆకలి అవుతుంది. సో వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ అమ్మకి, అమ్మ ఆకలి అవుతుంది అంటే వాళ్ళ అమ్మ వెళ్ళేసి అన్నం తింటుంటుంది అనమాట. సో తింటున్నప్పుడు వాళ్ళు తినే లోపలనే ఇంత పెద్ద లింగాన్ని అంటే ఇంత పెద్ద నాగలింగాన్ని మొత్తం కూడా వాళ్ళు చెక్కుతారు. సో వాళ్ళ అమ్మ వచ్చి షాక్ అయిపోతుంది, ఇంతగానం ఎలా ఎలా చెక్కారు మీరు ఏంది అని చెప్పేసి అని. సో వాళ్ళ అమ్మ అనే లోపలనే అక్కడక్కడ కొన్ని అంటే పగులుతాయి అన్నమాట. సో వాళ్ళ అమ్మ అనుకుంటుంది, అబ్బా పగిలింది కదా పూజకు పనికిరాదు అని చెప్పేసి అని.
సో వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, అయ్యో కష్టపడి ఎక్కాము ఎలా అని చెప్పేసి. అయితే వాళ్ళ అమ్మ చెప్తుంది, ఒక లింగాన్ని ప్రతిష్ఠిద్దాము, ప్రతిష్ఠిస్తే మనం పూజ చేయొచ్చు అని చెప్పేసి. సో అలా ప్రతిష్ఠించారు. సో కొన్ని క్షణాల్లోనే చెక్కిన ఇంత పెద్ద నాగప్పడు కూడా ఇదన్నమాట. సో చాలా బాగుంది, చాలా గ్రేట్ అసలు. అన్ని నిమిషాల్లోనే చెక్కేశారంటే వాళ్ళ అమ్మ వంట చేసే లోపలే అని చెప్పేసి అంటే. ఈ టెంపుల్లో మెయిన్ మిస్టరీ ఇదే. 400 సంవత్సరాలైనా కానీ రక్తం ఇంకా కనిపిస్తుంది. ఇదేంటో మీరు లాస్ట్ వరకు చూస్తే ఆ స్టోరీ చెప్తాను. అలాగే ఇది కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం కూడా మధ్యలోనే ఆగిపోయిందనమాట. ఎందుకు ఆగింది అనేది కూడా మీకు చెప్తాను. ఈ కళ్యాణ మండపం కూడా ప్రతి ఒక్క పిల్లర్ పైన ప్రతి ఒక్క దేవతామూర్తిని కూడా చాలా బాగా చెక్కారు. అసలు ఈ శిల్పాలు కానీ ఈ పిల్లర్స్ కానీ చాలా బాగుంది. అసలు రాతి కట్టడం అసలు ఎలా ఉంది అంటే ఆ కాలంలో ఎలా చెక్కారు అనేదానికి అసలు ఏం అర్థం కాదనమాట, అంత బాగుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు స్టోరీ మొత్తం అర్థమవుతుంది. శివరాత్రి కోసం కూడా అన్ని లైక్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. లింగం కూడా ఉంది, అందరు ముక్కండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కదా ఇదే సీతమ్మ పాదం, ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి. సో ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. కావచ్చు ఏంది అంత పెద్దగా ఉంది అని చెప్పేసి అని. మనకు తెలుసు ఆ కాలంలో అందరూ చాలా హైట్ ఉండేవాళ్ళు అని చెప్పేసి, అందుకే అంత పెద్దగా ఉంది. సో మన కాళ్ళతో అంటే ఒక 4 టైమ్స్, 1 2 3 4 5 6 7 8 టైమ్స్ పెద్ద ఉందన్నమాట. సో అది సీతమ్మ దేవి పాదము. అది ఎందుకు ఇక్కడ ఉంది అంటే సో రావణాసురుడు తీసుకెళ్తారు కదా సీతమ్మని. సో అప్పుడు ఏంటంటే రాముడికి జాడ తెలవాలి అని చెప్పేసి పాదం మోపుతుంది అనమాట. అదే పాదం ఇది, సీతమ్మ పాదం ఇది. సో ఇది ఆ పాదం ఇది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు వీరభద్ర స్వామి టెంపుల్. మీకు లోపల కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి ఎంత గ్యాప్ ఉందో. సో కొందరు ఏం చేశారంటే కింద అన్ని కొబ్బరి ముక్కలు అది పెట్టడం వల్ల కూడా చాలా కష్టం అయిపోయింది. లేదు అంటే అసలు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళిపోతుంది ఈజీగా. చూడండి ఎలా వచ్చిందో. సో ఇదే హ్యాంగింగ్ పిల్లర్ అన్నమాట ప్రత్యేకత. ఎంత గ్రేట్ అసలు ఇది. ఏంటంటే ఈ ఒక పిల్లర్ ని మనము ఒకవేళ పలగొట్టామని చూసామనుకోండి, ఈ గుడి మొత్తం కూడా కూలిపోతుందంట. అలా కట్టారు, అలా కూడా ట్రై చేశారంట. సో ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి చూద్దాము అని చెప్పేసి అని అలా ట్రై చేస్తుంటే సైడ్ కొన్ని పగుళ్ళు వచ్చేసాయి. అసలు అట్లా ట్రై చేద్దామని చూస్తే కూడా. సో ఇదన్నమాట మెయిన్ ప్రత్యేకత. అసలు ఇంత గ్రేట్ అసలు. మెయిన్ పిల్లర్ అనమాట. ఇదే పిల్లర్ మీద టెంపుల్ మొత్తం ఉంటుంది. ఒకవేళ ఈ పిల్లర్ ని మనం పగలగొడదామని చూస్తే టెంపుల్ మొత్తం కూడా కూలిపోతుంది. అలా చేశారు. అసలు మెయిన్ షాకింగ్ అసలు. అందరు చాలా మంది వచ్చేసి కర్చీఫ్, టవల్స్ కానీ దుప్పటా పెట్టి ట్రై చేస్తున్నారు. ఎలా చెక్కారో చూడండి అసలు. నంది, లింగము, సో ఇలా చాలా ఉన్నాయి అసలు. ఒక్కొక్క పిల్లర్ పైన ఎలా చెక్కారో చూడండి అసలు. చూస్తేనే షాకింగ్ ఉంది, ఆ కాలంలో ఎలా చెక్కారు అని చెప్పేసి అని. నార్మల్గా అయితే టెంపుల్ లోపల మనకు వీడియో అలో లేదు. సో మీకోసమే నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను. సో చూడండి. సో లోపల మనకి ఏంటంటే వీరభద్ర స్వామి ఉంటారు, అలాగే దుర్గాదేవి కూడా ఉంటుంది. చూడండి.
నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో రేపు శివరాత్రి కాబట్టి చాలా మంచి అలంకరిస్తున్నారు టెంపుల్ని కూడా. जय राधा माधव जय राधा माधव। ఇక వీరభద్ర స్వామి దర్శనం కూడా అయిపోయి బయటకు వచ్చేస్తున్నాం. ఇంకా మేమైతే టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక దర్శనం అయిపోయింది, బయటకు కూడా చూస్తున్నాను. చూడండి నంది ఎంత పెద్ద ఉందో, దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మీకు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నంది అన్నమాట ఇది. చూడండి ఎలా కనిపిస్తున్నాయి గంటలు అన్నీ ఎంత బాగా చెక్కారో చూడండి. అసలు పూలమాలలు, గంటలు. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ప్లేస్ అయితే లేపాక్షి చాలా బాగుంది, చూడవచ్చు మనము. చిన్నప్పుడు మనం బుక్లో చదువుకున్నాం లేపాక్షి గురించి. ప్రజెంట్ బుక్లో ఉందో లేదో నాకైతే తెలియదు. సో నేను చదువుకున్నప్పుడు అయితే బుక్లో ఉండే. సో నాకు చూడగానే ఆ స్కూల్ మెమొరీస్లోని బుక్లో గుర్తొచ్చింది. సో దాని గురించి మా అంకుల్ చెప్తారు, ఒకసారి వినండి. దాని తర్వాత నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను టెంపుల్ గురించి, ఏంటి అసలు టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అంటే ఎప్పుడు కట్టారు దాన్ని, ఆ చరిత్ర కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఒకసారి మా అంకుల్ మాటలు వినండి ఆ టెంపుల్ గురించి. Today we have visited Lepakshi temple. It has a story in the ancient Ramayana period when Ravana came to Sita's ashram and Rama was behind Marichi, the Suvarnam room, and Sita was alone in the. Then after some time Lakshmana also went to find out Rama. When Sita was alone, Ravana came and forcefully took her into his chariot and he was going to Sri Lanka. So in between the Pakshiraj Jatayu came in between. He found that Sita was taken forcefully to Sri Lanka by Ravana. He fought with Ravana. It was a great battle, but he was injured in that battle and he fell down. Okay. Then after some time, when Rama came to his hut, he could not find Sita and he was wandering here and there. And in between he found Jatayu injured in that particular place. So Jatayu told him that Ravana forcefully taken Sita to his palace, Sri Lanka. So there Jatayu was badly injured and after some time he went for heavenly abode. And Rama made his all funeral rites there, and that particular place is Lepakshi. మనం లేపాక్షి గురించి నేను కొన్ని చెప్తాను. అంటే నాకు తెలిసింది నేను కొన్ని బుక్లో చూసినవి నేను చెప్తున్నాను. నేను అది కొన్ని కరెక్ట్ ఉండొచ్చు, కొందరు ఇంకోలాగా చెప్తుంటారు. బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో లేపాక్షి యాక్చువల్గా ఇక్కడ ఏముంటుంది, మనం ఈ లేపాక్షి ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఏం చూడాలి అనుకుంటే, సో లేపాక్షి వచ్చేసి మనకు చాలా పురాతనమైన కట్టడాలు ఉంటాయి అక్కడ. సో లైక్ విజయనగరం కాలంలో ఉండే కట్టడాలు లాంటిది కాదు, విజయనగర కాలంలో కట్టిన కట్టడాలే. అది ఆల్మోస్ట్ 1580 నుంచి 1540లో ఆ టైంలో కట్టిన కట్టడాలు అవి. అది ఎలా అంటే అప్పుడు అంటే అక్కడ రాజ్యాన్ని అచ్యుతరామయ్య అని చెప్పేసి ఒక రాజు పరిపాలించేవాడు అనమాట. సో వాళ్ళ కింద మంత్రులు ఉంటారు కదా, వీరన్న అని చెప్పేసి అన్నదమ్ములు ఉన్నారు ఇంకో. సో వాళ్ళిద్దరూ దీన్ని కట్టడాన్ని కట్టారు. సో కడుతున్న టైంలో ఏంటంటే రాజుకి కొంచెం అనారోగ్య ప్రాబ్లం వల్ల చనిపోతే ఆ రాజ్యాన్ని వాళ్ళ రామయ్య అనే వాళ్ళ రాజు వాళ్ళ అల్లుడు చూసుకుంటాడనమాట.
చూసుకుంటే అతనికి కొందరు ఏం చేస్తారంటే ఆ మంత్రుల గురించి అది ఇది చెప్పేసి ఇలా మొత్తం అమౌంట్ అంతా వేస్ట్ చేస్తున్నాడు, గుడి కరెక్ట్ కట్టట్లేదు అని చెప్పేసి అవన్నీ చెప్తే ఆయనకు అది కోపం వచ్చేసి బట్టల్ని పంపించి ఆయన చంపేయమని చెప్పేసి అని పంపిస్తాడనమాట. సో అప్పుడు ఆ మంత్రికి ఆయన గురించి తెలిసేసి వారు ఏం చేస్తారంటే మీరు చంపడం ఎందుకు, నేనే చనిపోతాను అని చెప్పేసి అని ఆయన 2 కళ్ళు తీసేసి నేనే వీరభద్ర స్వామికి వేసేస్తానని చెప్పని ఇలా డైరెక్ట్ తీసి గోడ కొడతాడనమాట. ఆ గోడ కొట్టినప్పుడు ఆ రక్త మడుగులు అలానే ఉన్నాయి. మీకు అది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి, వీడియోలో కూడా ఉంటుంది మీకు అది రక్త మడుగు కూడా. సో నేను ఇంకా షాక్ అయిపోయాను, అన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ రక్త మడుగులు అలానే ఉన్నాయంటే చూడండి. సో దీనికి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా శాంపుల్ తీసుకున్నారంట. శాంపుల్ తీసుకొని ఏదో కొన్ని కెమికల్స్ ఇవన్నీ కలిపేసి దాన్ని చెక్ చేశారు రియల్గా ఆ బ్లడ్స్ అయినా బ్లడ్ అయినా కాదా అని. అది వాళ్ళు కూడా వాళ్ళ రక్తమే అని చెప్పేసి అని ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత ఆ కట్టిన గుడి ఉంది కదా, ఆ గుడి ఏంటంటే ఒక 70 స్తంభాలతోనే గుడి కట్టారనమాట. ఆ 70 స్తంభాలలో ఒక స్తంభం మాత్రం ఏంటంటే మన గాలిలో వేలాడుతుంది. అంటే మామూలుగా అయితే మన పిల్లర్స్ అన్ని కింద ఆనుకొని ఉంటాయి కదా, ఇదేం ఆనుకోదు. మనం ఏంటంటే ఆ కింద గ్యాప్ల నుంచి మన కర్చీప్ కానీ టవల్ కానీ ఏది పెట్టినా కానీ ఆ గ్యాప్ల నుంచి వచ్చేస్తుంది. అది కూడా మీరు వీడియోలో చూసుంటారు మీరు. సో మళ్ళీ ఒకసారి చూడండి, పెడతాను క్లిప్. అది చాలా అనిపించింది. ఆ స్తంభం ఏంటంటే మెయిన్ స్తంభం అనమాట. ఆ స్తంభాన్ని మనం ఒకవేళ కూలగొట్టామనుకో గుడి మొత్తం కూలిపోతుందంట. అది కూడా బ్రిటిష్ వాళ్ళు ట్రై చేశారంట. ఒకసారి వచ్చేసి గడ్డపార బట్టి పలగొట్టారంట. పలగొడితే ఒక సైడ్ క్రాక్ వచ్చిందంట, ఇంకో స్తంభం దగ్గరికి మళ్ళీ కొడితే ఇంకో దగ్గర క్రాక్ వచ్చిందంట. వాళ్ళకి అర్థమైపోయింది. సో స్తంభం అనేది మెయిన్ స్తంభం అనమాట. అలాగే అది కాకుండా ఇంకోటి నంది ఉంది. ఆ నంది ఏంటంటే ప్రపంచంలోనే లేదనమాట, అంత పెద్ద నంది అనమాట. మన నందిని చూసుంటాం మనం అప్పట్లో కొన్ని అంటే చిన్నప్పుడు 90s కిడ్స్కి ఐడియా ఉంటుంది. బుక్లలో కూడా నంది ఉండేది మనకు, లేపాక్షి నంది అనేది, అది అక్కడ ఉంది. అలాగే మెయిన్గా మనకి ఏంటంటే జటాయువు. సో అందరికి జటాయువు అంటే తెలుసు మనకు. రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్ళినప్పుడు జటాయు వస్తుంది కదా, ఆ జటాయుని కత్తితోని ఇలా అన్నప్పుడు ఆ జటాయు కింద పడుతుంది. సో కింద పడిన ప్లేసే ఈ లేపాక్షి అన్నమాట. సో లేపాక్షిలోనే పడింది. అప్పుడు మళ్ళీ రాముడు తెలుస్తుంది కదా లేపాక్షి ఇక్కడ ఇదంతా ఉంది అని చెప్పేసి అని. సో ఆ నేమ్ కూడా ఎలా వచ్చింది అంటే రాముడు వాళ్ళు లేపాక్షి అంటుంటే ఆ నేమ్ కూడా మనకి లేపాక్షిగా వచ్చింది. అందుకని లేపాక్షి. ఆ జటాయు కూడా ప్లేస్ కూడా ఉంటుంది, మీరు ఆవిడ వీడియోలు చూసారు అనుకుంటా. పెద్ద ప్లేస్ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళాలంటే 10 రూపీస్ టికెట్ తీసుకొని ఆ జటాయు పడిన ప్లేస్ని కూడా చూడొచ్చు. అలాగే మెయిన్ సీతమ్మ పాదం కూడా ఉందన్నమాట. ఆ పాదం కూడా చూసుంటారు మీరు. సో పాదం ఎందుకు అక్కడ ఉంది అంటే మనకు రాముడికి కానీ ఆనవాళ్ళు తెలాలి కదా ఎటుపోయింది సీతమ్మ అని చెప్పేసి అని. ఆ టైంలో సీతమ్మ దేవి పాదం మోపింది అని చెప్తారు. అక్కడ పాదం కూడా ఉంది. పాదం కూడా చాలా పెద్దగా ఉంది. దాంట్లో నుంచి వాటర్ ఇప్పటికి కూడా వస్తున్నాయి అనమాట. సో దాంట్లో నుంచి వాటర్ ఎన్ని తీస్తుంటే మళ్ళీ వాటర్ అనేవి వస్తూనే ఉన్నాయి. అదొక ప్లేస్ని చూడొచ్చు. ఏంటంటే మనకు అనుకుంటారు ఏంది అంత పెద్ద పాదం ఉంది అని చెప్పేసి అని. మనకు చాలామంది తెలుసు అంటే అప్పట్లో దేవతలు చాలా హైట్గా ఎత్తుగా ఉండేవాళ్ళు అని చెప్పేసి అని, అందుకని అంత పెద్ద పాదం ఉంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇంకోటి మెయిన్గా ఏంటంటే అక్కడ పెద్ద నాగుపాములు వచ్చిన ఒక నాగలింగం కూడా ఉంది. అదేంటి అంటే అక్కడ మనకు ఆ కట్టడానికి కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే మధ్యాహ్నం ఆకలి అవుతుంది అంటే వాళ్ళమ్మ అన్నం చేయండి అంటే వాళ్ళమ్మ అన్నం చేయడానికి వెళ్తుంది. ఆ లోపలనే 2 అన్నదమ్ములు అంత పెద్ద నాగలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. వాళ్ళు చెక్కారనమాట. అప్పుడే అన్నం చేసే లోపలనే చెక్కారు. వాళ్ళమ్మ బయటకు వచ్చి చూసే లోపంటే అంత పెద్ద నాగలింగం కనిపించింది. వాళ్ళమ్మ చూసి ఇదైపోతుంది, ఎలా చేశారు మీరు ఏంటి అని చెప్పేసి అని. సో ఆ చెప్పే మాటల్లోనే వాళ్ళమ్మ చూసి షాక్ అయిపోయి అంటే దిష్టి అంటారు కదా, అది తగిలిందేమో. సో మొత్తం అన్నీ ఏంటంటే క్రాక్స్ వచ్చాయన్నమాట. సో క్రాక్స్ వస్తుంటే వాళ్ళు అన్నారు అమ్మతోని, అమ్మ ఎలా ఇప్పుడు ఇంత కష్టపడి చేశాము, దీనికి పూజలు చేయరాదు, ఏం చేయరాదు, ఎలా ఇప్పుడు అంటే వాళ్ళమ్మ చెప్తుందంట, మీరు బాధపడకండి, నాకు ఒక సొల్యూషన్ చెప్తాను అని చెప్తుంది. ఏంటమ్మా అని అడిగితే మనం ఒక లింగాన్ని ప్రతిష్ఠిద్దాము, లింగాన్ని ప్రతిష్ఠే మనం పూజ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అని. సో అది కూడా అక్కడ ఉంది. అంటే ఎంత గ్రేట్, అన్ని నిమిషాల్లో అంత పెద్ద నాగపాములు నింపిన పాముని చెక్కారంటే ఎంత గ్రేట్ అసలు. అది కూడా ఉంది. సో ఎంత హిస్టరీ అనమాట. చాలా బాగుంది ప్లేస్ని, మీరు వెళ్ళేసి చూడండి. సో వీడియో అంతా మీరు ఇక్కడ దాకా చూసారు కాబట్టి మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ సైనింగ్ ఆఫ్.